వీరు పెనుమర్ల నాగేశ్వరరావు గారు. వీరి పెద్దమ్మాయి యాక్చువల్గా ఆవిడ పేరు భవ్య. వీరు కేఎల్ఆర్ ఇండస్ట్రీలో పనిచేస్తుంటారు. వీరు వారి అమ్మాయి కోసం ఫారెన్ వెళ్ళడానికి ఒకసారి అదృష్టపత్రం పెట్టించారు. అందరూ ఫారెన్ వెళ్ళటానికి గొప్ప కాదు, వెళ్ళిన తర్వాత బ్రహ్మాండంగా సెటిల్ అవ్వాలి, గొప్పోళ్ళు అవ్వాలని చెప్తుంటారు. వాళ్ళ అమ్మాయి గారు చదువుకోవడానికి ఎంబీఏ చదవటానికి వెళ్ళిన తర్వాత సొంత ఇల్లు, చదువుకుంటూనే సొంత ఇల్లు, వ్యాపారము, అలాగే కమర్షియల్ కాంప్లెక్స్, మంచి వ్యవహారం, అంటే నాకు పేరు తెచ్చే విధంగా మంచిగా సంతోషంగా, వాళ్ళ తండ్రి కంటే కూడా నేనే ఎక్కువ సంతోషపడుతుంటాను. తండ్రికి కూడా మంచి కారు ఒకటి, మంచి ఆస్తులు, మంచి వ్యవహారం అన్నీ చేసి వాళ్ళ కుటుంబాన్ని సంతోషపడేట్టు చేశారు. అలాగే అక్కను చూసి సంతోషంతో ఈ తమ్ముడు కూడా అదృష్టత్రం పెట్టుకుని, అదృష్టత్రం చూపించు, ఇంటి దగ్గర ఉందా? ఓకే. అదృష్టత్రం పెట్టుకుని మనం ఇచ్చిన ఫారిన్ మంత్రం అవన్నీ కూడా చేసుకున్నారు. తర్వాత వీరు కూడా అదృష్టత్రం పెట్టుకున్నారు. నేను చాలా మందిని చూస్తే అమెరికా వెళ్ళిన తర్వాత 10 సంవత్సరాల తర్వాత కూడా చాలా ఇబ్బందుల్లో ఉంటారు. రెగ్యులర్గా అలా ఉండొద్దు. ఫారిన్ వెళ్ళామంటే ఉన్న ఊరిని కన్న తల్లి వదిలి వెళ్ళామంటే ఇక్కడ వాళ్ళు ₹1,00,00,000 సంపాదిస్తే మీరు 100 కోట్లు సంపాదించాలి. ఈజీగా ఉండాలి. ఎందుకు వెళ్ళామంటే మనకి వేరే పనులేమి ఉండదు. అక్కడ ఒకటే అభివృద్ధి, ఒకటే దేశానికి పేరు తీసుకురావాలి, తల్లిదండ్రులకు తీసుకురావాలి. ఈ బాబు వెళ్తున్నారు కదా ఫారిన్, అదృష్టం పెట్టుకున్నాక మంచిగా దానికి సంబంధించిన విషయాలు ఇచ్చాక మంచిగా సక్సెస్ అయింది. ఇప్పుడు అది చెప్పడానికి వచ్చి సన్మానం చేసి దీవెనలు తీసుకుని వెళ్దామని వచ్చారు. ఫస్ట్ నాగేశ్వరరావు గారిని అడుగుదాం, వాళ్ళ అమ్మాయి దగ్గర నుంచి ఇప్పుడు దాకా ఎట్లా జరిగింది, ఎంత బాగుంది. అయ్యా మీ పూర్తి పేరు? నా పేరు నాగేశ్వరరావు. అయ్యా ఇంతకు ముందు అమ్మాయి గారి కోసము అదృష్టం పెట్టించారు కదా ఫారిన్ కోసం? పెట్టించాము. అమ్మాయి వెళ్ళిన తర్వాత కూడా చాలా అమ్మాయికి అనుకూలంగా అన్ని కూడా పాజిటివ్గా స్పందించింది. ఈ రోజు మంచి స్టేటస్లో ఉంది, అక్కడ మంచి పొజిషన్ ఉన్నారు కదా, మంచి పొజిషన్, సొంత ఇల్లు కొనుక్కున్నాను. మీ అమ్మాయి నాకు పెడతా ఉంటుంది, నేను త్వరలో విమానం కూడా కొంటాను స్వామి, మీరు దీవిచ్చారు నన్ను, విమానం కొనగలిగే స్టేజ్కి వెళ్తానని, నాకు అలాగే ఆశీర్వాదం, అలాగే వెళ్తున్నానని ఎప్పుడు మెసేజ్ కూడా పెడుతుంటుంది అమ్మాయి. తమ్ముడు కూడా తీసుకురావాలని బాగా సపోర్ట్ ఆమెకి. తమ్ముడికి బాబుకి కూడా అదృష్టం పెట్టించాము ఇక్కడ మీ దగ్గరే. నేను కూడా పెట్టుకున్నాను, మాకు అంతా పాజిటివ్గానే ఉంది. ఇప్పుడు అయితే మాకు చాలా ఇబ్బంది ఏం లేదు. బ్రహ్మాండంగా ఇల్లు, కారు, ఇల్లు తీసుకున్నాను అక్కడే. ఇక్కడ సెటిల్ అయ్యి 30 years అయిందండి. ఈరోజు మంచి G+1 బిల్డింగ్ ఉంది. ఈరోజు సుమారుగా ₹2 కోట్ల బిల్డింగ్ ఆస్తి ఉంది నాకు. పాప ఒక కారు కొనిచ్చింది. అట్లాగే బాబుని కూడా మంచి సపోర్ట్ చేసి ఈరోజు తీసుకెళ్తా కారణం నేను మా పాప. అన్నిటికంటే ముఖ్యం మీ అదృష్టాన్ని పూర్తిగా నమ్మే ఫ్యామిలీ పేరు. నాన్న నీ పూర్తి పేరు? సాయిరామ్. ఓకే. నువ్వు అదృష్టం పెట్టుకున్నాక ఎట్లా ఉంది? అదృష్టం పెట్టుకున్నాకే నాకు మంచిగా కెనడా వీసా రావడం జరిగింది. నేను 1 year నుంచి ట్రై చేస్తున్నాను. ఒకసారి పెట్టుకొని విదేశీ మంత్రం అవన్నీ చదువుకొని వీసా వచ్చింది. ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది. అక్కలాగానే నువ్వు కూడా నాన్న అక్క కంటే ఇంకా ఎక్కువ చేస్తావు. ఎందుకంటే అక్క ఆల్రెడీ అక్కడ స్థిరపడి ఒక దారి ఏర్పరిచి రెడీగా ఉంచింది. నువ్వు అది చేసుకుని నువ్వు భారతదేశానికి కూడా పేరు తీసుకురావాలి. చాలా సంతోషంగా ఉన్నారా? చాలా సంతోషంగా ఉంది. రాబోయే కాలం ఇంకా బాగుంటుంది. మీ అమ్మగారు ఇంకా సంతోషిస్తుంటారు నాకు తెలుసు. అయ్యా శుభం బియాత్, శుభం బియాత్, శుభం బియాత్.